హాయ్! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ నేను అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసాన్ని చేసి చూపిస్తాను. 5 నిమిషాలలో రెడీ అయ్యే ఈ సేమియా పాయసము ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు సర్వ్ చేసి పెట్టడానికి ఎంతో బాగుంటుంది. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే ఈ పాయసాన్ని నేను చేసి చూపిస్తాను చూడండి. ఇలా పాలతో స్టిక్కీగా లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సరే రండి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలను గిన్నెలో పోసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలను వాడుతున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరగబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాల గిన్నెను పక్కనున్న గ్యాస్ స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటాను. ఆ పాలు మరిగేలోపు గ్యాస్ పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని దానిలోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ఒక 20 వరకు జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. జీడిపప్పులు ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే గిన్నెలోనికి 20 వరకు కిస్మిస్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పుల సేమ్యాని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనికి 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన మరిగించుకుంటున్న పాలను తీసుకొని దానిలోకి మీకు టేస్ట్కి సరిపడా చక్కెరను వేసుకోవాలి, లేదా 1/2 కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 యాలకులను తీసుకొని మెత్తగా దంచుకొని మరుగుతున్న ఈ పాలల్లో వేసుకోవాలి. ఒక్కసారి హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి పాలని. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాని పాలలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమ్యాని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అలా మరగనివ్వాలి. ఆల్మోస్ట్ ఒక 60% ఉడికి ఉంటుంది. హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. సేమ్యా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆపేసి మూత పెట్టి 2 నిమిషాలు పక్కన ఉంచాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే సేమ్యా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన సేమ్యా పాయసాన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఇదే ఈరోజు రెసిపీ. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.